కూటమి ప్రభుత్వంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. దేవుడితో రాజకీయాలు చేయడమేంటి అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మంత్రులు నిజంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక మరేదైనా సంస్థను నడుపుతున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు బొత్స సత్యనారాయణ. మీరు అడిగారు కదా ఇంకో చూడండి, మీరు చూడండి దయచేసి. అంటే మీరు అడిగారంటే నేను మిమ్మల్ని నేను బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళు అన్నారు కదా అనేది మీరు నన్ను అడిగారు. ఇదిగో చూడండి, ఇది వాస్తవాలు. అంటే మీరు డైవర్షన్ కోసం మీరు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారా? రాష్ట్ర ప్రజల చూడండి, దయచేసి రాష్ట్ర ప్రజల నుంచి ప్రార్థిస్తున్నాను. ఏ రకంగా ఈ కూటమి తాలూకా పెద్దల తాలూకా నాయకత్వం మనుషుల తాలూకా ఆలోచన సరళ ఎలాగుందో, వాళ్ళ బుద్ధి ఎలాగుందో, అందుకే ఆ భగవంతుని వచ్చి ఆ దేవదేవుని వచ్చి మేము వచ్చి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇది ఎప్పుడు దామని ఎక్కడ దామని ఇదిగో మేము పట్టు రక్షించా గోవింద గోవింద. అంతే, ఇందులో పార్టీ కానీ ఇందులో రాజకీయాలు కానీ ఇందులో ఏమైనా ఉన్నాయండి? ఏమడుగుతున్నాం మేము? రక్షించు గోవిందా, రక్షించు, మంచి బుద్ధి ప్రసాదించు గోవిందా, వాళ్ళకి మంచి ఆలోచన పెట్టి గోవిందా, పెట్టి గోవిందా అన్నాం తప్ప ఇంకేమన్నామండి? ఇదా అంటే వాళ్ళ తాలూకా ఒక ఆలోచన, ద్వంద్వ వైఖరి, వాళ్ళ దుర్బుద్ధి, వాళ్ళ ఆక్షేపణ. ఒకటి అడుగుతున్నానండి, సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏంటంటే సూటిగా ప్రశ్న నిన్నటి రోజున మొన్నటి రోజున అటుమొన్నటి రోజున హిందాపూర్తో హెరిటేజ్ కూడా సంబంధాలపై చర్చ అడిగాం. హిందాపూర్ కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ, అలాగే హెరిటేజ్ ఒక ప్రైవేట్ సంస్థ. మరి ఈ సంస్థలో ఎంతమంది మంత్రులు మాట్లాడిపోయండి? వీళ్ళందరూ డైరెక్టర్లు అయిన అందులో. ఇప్పుడు నిన్న వచ్చి మేడం గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారి భార్య, నేను చూస్తాను టీవీలో. అది ఒక సంస్థకి ఆవిడ సంస్థలుగా ఎండిఓ లేకపోతే డైరెక్టరో లేకపోతే చైర్మన్ గారు, కాబట్టి నాకు తెలియదు కానీ మాట్లాడు, కానీ రిలేటెడ్ కాబట్టి ఆవిడ సమాధానం చెప్పారు. ఈటీ వారు మీరు అడిగారు కదా, మీరు అడిగారు కదా.